అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను తీసుకునే టాపిక్ ఎగతాళి. ఈ ఎగతాళి చాలా మంది ఈ ఎగతాళి మీద ఏదో ఒక జోకులు అన్నమాట. ఎదుట వాళ్ళు బాధపడరా చూసుకోకుండా జోకులు వేస్తూ ఉంటారండి. ఎగతాళి కూడదు అని చెప్పటం కోసమనే ఈ వీడియో చేస్తున్నానండి. వెళ్ళిపోదామా వీడియోలోకి. ఎంత చెలిమియున్న ఎగతాళి చేయకు, సరసమంత అంత విరసమగును, మాట జారినేని మరి తీసుకోలేము, తెలిసి మెలగుమయ్య తెలుగు బిడ్డ, తెలిసి మెలగుమయ్య తెలుగు బిడ్డ. ఎంత మంచి పద్యం అండి. తెలిసి ఎగతాళి చెయ్యబోకండి. స్నేహంలో కూడా మీరు చేసే ఎగతాళి ఆ సరసం విరసంలోకి మారుతుంది. అందుకనే అతి వద్దు అని చెప్తూ ఉంటారు చూడండి. అలాగా సరసం కాస్త విరసంలోకి వస్తుంది. మీరు మాట్లాడే మాట, మీ జోకు, మీ మాట మీరు మళ్ళీ వాపస్ తీసుకోలేరు, వెనక్కి తీసుకోలేరు. ఒక మాట జారిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోలేరు. ఈ విషయం తెలుసుకొని మెలుగు ఓ తెలుగు బిడ్డ. ఎంత చక్కని పద్యం అండి. మరి ఒకసారి మీకోసం ఎగతాళి చెయ్యకూడదు అనే ఈ పద్యాన్ని జాగ్రత్తగా వినండి. ఎంత చెలిమియున్న ఎగతాళి చేయకు, సరసమంత అంత విరసమగును, అంత విరసమగును, మాట జారినేని మరి తీసుకోలేము, తెలిసి మెలగమయ్య తెలుగు బిడ్డ, తెలిసి మెలగమయ్య తెలుగు బిడ్డ. ఓ తెలుగు బిడ్డ, ఈ విషయం తెలుసుకున్నాడు అని నేను ఇప్పుడు చెప్తుంది. కొన్ని విషయాలలో ఎగతాళి అస్సలు కూడదండి. అందులో ముఖ్యంగా చాలా మంది బట్టల మీద ఎగతాళి చేస్తూ ఉంటారండి. బట్టల విషయంలో ఎగతాళి తగదు. పొరపాటున కూడా జోకు కింద బట్టల మీద జోకులు వేయబోకండి. ఎదుట మనిషి మనసు ఎరిగి మాట్లాడండి. అమ్మా నాన్న మీద జోకులు వేస్తూ ఉంటారండి కొంతమంది. ఇది కూడా కూడని పని. అమ్మా నాన్న మీద, ఇంకొకటి ఇళ్ల మీద, ఇంటి మీదే జోకి వేస్తూ ఉంటారండి. అమ్మా నాన్న మీద కూడా తగదు, ఇంటి మీద కూడా జోకులు వేయకూడదు. ఆ తర్వాత శరీర వైకల్యాల మీద కూడా జోకులు వేస్తూ ఉంటాడు. నువ్వు అలా నడుస్తావు, నువ్వు ఇలా నడుస్తావు, నీ చెయ్యి అలా పెడతావు, నీ మూతి వంకర ఉంది, ఇలాగా అనేక రకాల జోకులు స్నేహితుల మధ్య కానివ్వండి, ఇతరత్ర జోకులు వేస్తూ ఉంటారండి. అలాగా వైకల్యం మీద కూడా, శారీరక వైకల్యాల మీద కూడా వేయవద్దు. ఆ తర్వాత కొంతమందికి కొన్ని నమ్మకాలు ఉంటాయండి. ఆ నమ్మకాల మీద కూడా పొరపాటున కూడా జోకులు వేయవద్దు. ఎవరి నమ్మకం వారిదండి. ఆ నమ్మకాల మీద కూడా జోకులు వేయకూడదండి. ఆ తర్వాత కష్ట సమయంలో కష్టం గుర్తిరిగి వాళ్ళకి సహాయం చెయ్యాలే కానీ దాని మీద కూడా ఎగతాళులు వద్దు, దాని మీద జోకులు వద్దు. ఆ తర్వాత కొంతమంది బాధపడుతుంటే దాని మీద కూడా జోకులు వేస్తారండి. బాధలే కాదండి, మరణాల మీద కూడా, చావుల మీద కూడా జోకులు వేస్తూ ఉంటారండి. తగదండి, అది చాలా తప్పు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇలా చాలా ఉన్నాయండి. బట్టల మీద, అమ్మా నాన్నల మీద, ఇంటి మీద, శారీరక వైకల్యాల మీద, నమ్మకాల మీద. మన నమ్మకాలు మనవే, నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే వదిలేసే, కానీ వాటి మీద జోకులు వద్దు. కష్ట సమయంలోనూ, బాధల్లోనూ, చావుల మీద, మరణాల మీద కూడా జోకులు వేస్తూ ఉంటారండి.
ఇటువంటి ఎగతాళి వద్దు అని చెప్పటం కోసమని ఆ పద్యం చెప్పబడింది. ఈ విషయాల మీద ఇంకా చాలా ఉన్నాయండి. ఈ విషయాల మీద కొంతమంది జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారండి. కాబట్టి ఎగతాళి జోక్ వేసి మనం నవ్వాము అంటే అది ఎగతాళి చేయటమే అవుతుంది. కాబట్టి ఎగతాళులు వద్దండి. ఇది మీరందరూ తెలుసుకుంటారని. ఎక్కువగా టీనేజ్ వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారండి. ఒక అనుభవం తెలిసిన వాళ్ళు ఎవరు ఇలా చెయ్యరు జోకులు. టీనేజ్ వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఆ టీనేజ్ పిల్లల కోసమని ఎగతాళి అలాంటివి వద్దు అని చెప్తున్నానండి. భగవంతుడు పైన మొత్తము అన్ని గమనిస్తూ ఉంటాడు. కాబట్టి ఎగతాళులు వద్దు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.